డిఎస్సి స్పోర్ట్స్ కోటా నియామకాలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాం. ఎటువంటి రాజకీయ జోక్యం, మధ్యవర్తుల ప్రమేయం, అక్రమాలకు అవకాశం లేదు. నిబంధనల ప్రకారమే అర్హులైన క్రీడాకారులకు నియామకాలు చేపట్టాం. తర్వాత ఇది ఏ విధంగా మనం కండక్ట్ చేసాము, అందుకంటే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనం ట్రాన్స్పరెంట్గా చేసాము అంటున్నాము, కానీ ప్రజలకి అయితే ఏ విధంగా ట్రాన్స్పరెన్సీ అనేది ఏమిటి అది చూపిస్తాము. ముందు అయితే ఇది స్పోర్ట్స్ పర్సన్స్ కి 3% మనం చేసాము. 421 వాజ్ దేర్ యాజ్ పర్ డేట్, అది ఇంటెంట్ అయింది. మనం ఇక్కడ నోటిఫికేషన్ వాళ్ళు మెగా డిఎస్సి కి వీళ్ళు ఇచ్చినారు, ఇంకా స్పోర్ట్స్ కి మనం ఇష్యూ చేసాము. 1st May కి మనం ఇష్యూ చేసాము. 1 month టైం ఇచ్చాము. ఫ్రమ్ 25 to 16 అంటే ఆల్మోస్ట్ ఒక ఇయర్ బ్యాక్. టుడే ఇస్ 1/6/2026, ఒక సంవత్సరం క్రితం అయింది ఇది, ఈ రోజు కాదు. అప్పటి నుంచి వాళ్ళు పని చేస్తూ ఉన్నారు అందరూ. సో కాబట్టి అప్లికేషన్ రిసీవ్డ్ ఆన్లైన్ త్రూ సెక్యూర్డ్ పోర్టల్, ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్, నో ఫిజికల్ కాంటాక్ట్, నో ఫిజికల్ అప్లికేషన్స్ మనం చేసాము. ఇవి అంతా అప్లోడ్ చేసిన తర్వాత మనం ఏం చేసాము, ఈ 3600 క్యాండిడేట్స్ ది 5300 ఆడ్ ఏమైతే అప్లికేషన్స్ వచ్చినాయి అన్ని కూడా డౌన్లోడ్ చేసి, దానికి ఇంకొకటి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏమంటే ఇక్కడ సర్టిఫికెట్స్. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏమిటి, ఆయనకి ఎందుకు ఇవి కన్సెషన్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది, టు ఎన్కరేజ్ స్పోర్ట్స్ పర్సన్. స్పోర్ట్స్ పర్సన్స్ అంటే ఎవరు అయితే ఆ స్పోర్ట్స్ డిసిప్లిన్స్ లో ఆ కన్సెంట్ ఛాంపియన్షిప్ లో ఆడారు. అది ఎట్లా తెలుస్తుంది, ఇక్కడ మెయిన్ ఇష్యూ అది. ఇక్కడ సర్టిఫికెట్ ఇచ్చేది ప్రభుత్వం కాదు, శాప్ కాదు. సర్టిఫికెట్ ఇవ్వడం బాధ్యత ఇక్కడ అసోసియేషన్స్ ది, ఫెడరేషన్స్ ది, యూనివర్సిటీ గేమ్స్ యూనివర్సిటీస్ ది. ఇది ఈ రోజు మనం పెట్టింది ఈ జియో ద్వారా కాదు. 2012 నుంచి ఇది 2011 ఎన్ఎస్డిసి నోటిఫికేషన్ ప్రకారంగా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ప్రకారంగా సర్టిఫికెట్ ఇచ్చే బాధ్యత ఆ ఫెడరేషన్స్ ది, అసోసియేషన్స్ ది. ఇది 2011 నుంచి ఉంది. 2017 లో రిక్రూట్మెంట్ అప్పుడు ఇదే జరిగింది. 2019-20 లో జిఎస్డబ్ల్యూఎస్ రిక్రూట్మెంట్ లో కూడా ఇదే ఆధారం వేసి చేశారు. అప్పుడు 1,00,000 మంది రిక్రూట్మెంట్ కూడా based on this only it was done. Same thing has been followed now. So NSDC code ప్రకారంగా సర్టిఫికెట్ ఇచ్చే బాధ్యత శాప్ ది కాదు, ప్రభుత్వం ది కాదు, ఏ గవర్నమెంట్ ఆఫీసర్ ది కాదు. ఇది అసోసియేషన్స్, ఫెడరేషన్స్, యూనివర్సిటీస్ and candidate when he uploads, it is his responsibility. Appointment letter లో గానీ జియోలో కూడా క్లియర్ కట్ గా ఉంది. ఎవరు అయినా ఫేక్ సర్టిఫికెట్ ఇస్తే అది ఈ రోజు కాదు, ఒక 10 సంవత్సరం తర్వాత అయినా తెలిసిపోతే, జస్ట్ లైక్ కాస్ట్ సర్టిఫికెట్ ఉంది. ఈ రోజు మనం చూస్తున్నాము కొన్ని కాస్ట్ సర్టిఫికెట్ తప్పు ఇచ్చి ఉంటే ఆఫ్టర్ 20 years కూడా యాక్షన్ తీసుకోవడానికి ఉంది. అట్లాగే ఇక్కడ ఎవరు అయినా ఫేక్ సర్టిఫికెట్ ద్వారా వచ్చారు అనుకోండి, తెలిస్తే మాత్రం ఆయన ఆ క్యాండిడేట్ పైన యాక్షన్ ఉంటుంది, అసోసియేషన్ పైన కూడా, ఫెడరేషన్ పైన కూడా లీగల్ యాక్షన్ ఉండడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ శాప్ ఆఫీసర్స్ ది కానీ, నాన్ ఆఫీషియల్స్ ది కానీ, ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్స్ కానీ ఎవరికి కూడా సర్టిఫికెట్ ఇవ్వడంలో ఎటువంటి రోల్ లేదు యాజ్ ఫర్ ద స్పోర్ట్స్ థింగ్ ఇస్ కన్సర్న్. కానీ ఎస్, వెరిఫికేషన్ మన బాధ్యత, డెఫినెట్లీ ఇవ్వడం కాదు కానీ వెరిఫికేషన్. సో వెరిఫికేషన్ కోసం మనం ఏం చేస్తాము, ముందు అయితే స్క్రూటినీ కమిటీ మనం పెట్టాము. 6 స్క్రూటినీ కమిటీస్, 4 members పర్ కమిటీ. ఇది మామూలుగా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న డిఎస్డిఓ కానీ, కోచెస్ కానీ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళు పెట్టినారు. వాళ్ళు ముందు సర్టిఫికెట్ జెన్యూన్ ఉందా లేదా వాళ్ళు చూశారు. తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా 15 members మనకు టీచర్స్, ఎవరైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉన్నారో వాళ్ళకి డెప్యూట్ చేశారు, వీళ్ళు కూడా హెల్ప్ చేశారు. సో ఈ ప్రాసెస్ మనం 9th June నుంచి 20th June వరకు ఒక 12 days తీసుకొని ఇది మనం వెరిఫికేషన్ చేసాము, అంతా కరెక్ట్ ఉందా లేదా. తర్వాత ఆన్లైన్, తర్వాత ఇవి ఆన్లైన్ లో నా ఇప్పుడు ఇవి ఆన్లైన్ ఆయన సబ్మిట్ చేసింది. యాక్చువల్ గా ఫిజికల్ సర్టిఫికెట్ అదే ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది, ఫిజికల్ సర్టిఫికెట్ చూస్తే తప్ప మనకు తెలీదు. కాబట్టి క్యాండిడేట్స్ కి తర్వాత మనం, నాట్ బిఫోర్, ఆఫ్టర్ ఇట్ వాస్ ఫైనలైజ్ 1:5 రేషియోలో వాళ్ళకి 2nd and 3rd August 2025 ఐజిఎంసి స్టేడియంలో పెద్ద కౌంటర్స్ పెట్టి వాళ్ళు అందరికీ పిలిచి ఇక్కడ టీమ్స్ ఏర్పాటు చేసి, అది ఆయన ఇచ్చిన ఏమైతే అప్లోడ్ చేశారో ఫిజికల్ సర్టిఫికెట్ మ్యాచ్ అవుతుందా లేదా అది కూడా వెరిఫికేషన్ చేశారు. ఇది సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ అది, సెకండ్ స్టెప్ ఇది. థర్డ్ మళ్ళీ ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేశారు, హెడెడ్ బై అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శాప్. తర్వాత 2 DSDOs, 1 TSO, సీనియర్ కోచెస్, ADs వాళ్ళు అందరికీ చేసి ప్రతి ఒక్క సర్టిఫికెట్ కూడా జెన్యూన్ ఉందా లేదా. అంటే జెన్యూన్ అంటే ఎట్లా తెలుస్తుంది, మనం ఇచ్చి వాళ్ళు రాసినారు, ఆ కన్సర్న్డ్ అసోసియేషన్స్ కి, ఫెడరేషన్స్ కి, యూనివర్సిటీస్ కి రాశారు, బాబు మీరు ఇవి సర్టిఫికెట్ ఇచ్చినారు, ఈ క్యాండిడేట్ ఎట్లా పెట్టారు, మీరు అయినా ఇచ్చారా సర్టిఫికెట్, అది కరెక్టా కాదా రాసినారు. రాస్తే వీళ్ళు రిప్లై ఇచ్చినారు, ఎస్ దిస్ ఇస్ కరెక్ట్. లేకపోతే ఒకరు ఇద్దరు అయితే ఇది మాకు రికార్డ్స్ లేవు అన్నారు, ఎందుకంటే ఇది ఎప్పుడు ఆడి ఉన్నారు 20 years బ్యాక్, మా దగ్గర రికార్డ్స్ లేదు. అటువంటి క్యాండిడేట్స్ మనం కన్సిడర్ చేయలేదు. దే మే హ్యావ్ పార్టిసిపేటెడ్, మనకు తెలీదు. కానీ రికార్డ్ లేనప్పుడు ఇచ్చే ఆర్గనైజేషన్ మా దగ్గర రికార్డ్స్ లేవు అంటే మనం అటువంటిది కన్సిడర్ చేయలేదు. సో అవి స్క్రీనింగ్ కమిటీ చేశారు. నెక్స్ట్